యేసు ప్రభు ముందు నేను ఉంచిన 3 ప్రశ్నలు. ఏడుస్తానే, కన్నీళ్ళే అన్నపానాలుగా బ్రతుకుతున్నాం, మనోదుఃఖంతో కృంగిపోయి ఉన్నాం. యేసు ప్రభువా, నువ్వు ఆకాశంలో ఉన్నావా, భూమి మీద ఉన్నావా, ఏ దిక్కున ఉన్నావు? నా కన్నీళ్లు నీకు కనిపిస్తున్నాయా? ఆత్మీయ పసితనం, ఆత్మీయంగా చిన్నవాడిని క్రొత్తగా చర్చికి వెళ్ళా కదా, మరి ఎట్ట మాట్లాడాలో తెలియదు. మా దానిలో అయితే సాంస్క్రిట్లో మంత్రాలు శ్లోకాలు చదివి మేము పూజ చేస్తాం. మరి నీకేం తెలుగులో ఉన్నా, నాకు తెలిసిన భాషలోనే మాట్లాడమన్నారు. ఇదే ప్రార్థన అన్నారు. నా ప్రార్థన నీకు అర్థమవుతుందా? నువ్వు మాట్లాడతావు, సమాధానం ఇస్తావు అన్నారు. నేను పొందుతున్న ఈ వేదనకు నీ యొద్ద సమాధానము కలదా? ఈ 3 నా ప్రశ్నలు దేవుని ముందు. కొంతసేపటికి దేవుని సమాధానం నాకు ఆ గోడ మీద చూయించాడు. రాజుల 2వ గ్రంథము 20వ అధ్యాయం 5వ వచనం. నీవు కన్నీళ్లు విడుచుట నేను చూచి తిని. నా ఏడుపు నీకు కనపడుతుందంటే నీ ఏడుపు నాకు తెలుసు, నేను చూసా. నా భాష నీకు అర్థమవుతున్నా. నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. నాకు సమాధానం ఇస్తావు. నేను నిన్ను బాగు చేసేదను. ఈ 3 మాటలు స్పష్టంగా నాకు ఆ గోడ మీద దేవుడు చూయించాడు. నీ ప్రశ్నలకు ఇదిగో నా సమాధానం అని. ఈ విధంగా పరీక్ష చేసుకున్నాను. ఆయన ప్రతిరోజు ఏదో ఘట్టంలో, ఏదో సందర్భంలో నాతో మాట్లాడుతూనే ఉన్నాడు. నేను ఆయనతో మాట్లాడుకుంటానే ఉన్నాను. కృంగిన వేళ నన్ను లేవనెత్తాడు. ధైర్యము చెడిన వేళ నా వెన్ను తట్టి ధైర్యపరిచాడు. నిందకు నా గుండె బ్రద్దలైన వేళ మనుషులు పెట్టు నిందకు భయపడుకు, ఆ నిందను పూదండగా మారుస్తానని నన్ను ఓదార్చాడు. అంతేకాదు, నేను చేయవలసిన పని, నేను చేయవలసినటువంటి కార్యాలు, నేను నెరవేర్చవలసిన కర్తవ్యం నాకు బోధించి ఎప్పటికప్పుడు ఆయన కృపతో నన్ను నడిపిస్తూ ఉన్నాడు. యేసు ప్రభు ముందు నేను ఉంచిన 3 ప్రశ్నలు. ఏడుస్తానే, కన్నీళ్ళే అన్నపానాలుగా బ్రతుకుతున్నాం, మనోదుఃఖంతో కృంగిపోయి ఉన్నాం. యేసు ప్రభువా, నువ్వు ఆకాశంలో ఉన్నావా, భూమి మీద ఉన్నావా, ఏ దిక్కున ఉన్నావు? నా కన్నీళ్లు నీకు కనిపిస్తున్నాయా? ఆత్మీయ పసితనం, ఆత్మీయంగా చిన్నవాడిని క్రొత్తగా చర్చికి వెళ్ళా కదా, మరి ఎట్ట మాట్లాడాలో తెలియదు. మా దానిలో అయితే సాంస్క్రిట్లో మంత్రాలు శ్లోకాలు చదివి మేము పూజ చేస్తాం. మరి నీకేం తెలుగులో ఉన్నా, నాకు తెలిసిన భాషలోనే మాట్లాడమన్నారు. ఇదే ప్రార్థన అన్నారు. నా ప్రార్థన నీకు అర్థమవుతుందా?